గైస్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది చాలా లాస్ అని చెప్పుకోవచ్చు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి. బట్ దానికన్నా ముందు జీపేకి సంబంధించిన లడ్డూస్ ఆఫర్ మీలో చాలా మంది తెలిసి ఉంటుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేయడం జరిగింది. బట్ ఆఫర్ టైం దగ్గర పడింది కాబట్టి మీకు ఏమైనా లడ్డూస్ కావాలన్నా రిక్వెస్ట్ పంపించండి. బట్ ఎప్పటికప్పుడు నేను మన గ్రూప్స్ లో నా దగ్గర ఏం అవైలబుల్ గా ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ఈ విధంగా వస్తుంది. చాలా మంది సబ్స్క్రైబర్స్ మెంబర్స్ అందరూ కూడా నాకు పంపిస్తున్నారు కాబట్టి అవే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే నా దగ్గర ఉన్నవి స్క్రీన్ షాట్ చూసి రిక్వెస్ట్ పెట్టండి. ఏదో ఒకటైతే రిక్వెస్ట్ పెట్టదు, దానివల్ల మీ టైం నా టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆల్మోస్ట్ అందరికీ కూడా దీని గురించి తెలిసే ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తూ ఉన్నట్టయితే దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్న ప్రతి ఐటెంపై 5% చొప్పున మనకి అన్లిమిటెడ్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. గుర్తుంచుకోండి, అన్లిమిటెడ్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ రోజు మీరు షాపింగ్ చేసి ఏదో ఒక ఐటెంపై 5% పొందొచ్చు, రేపు పొందొచ్చు. అలా కంటిన్యూస్గా మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తే అన్నింటిపై మనకి అన్లిమిటెడ్ 5% చొప్పున క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ ఇది బాగా చేంజ్ అవుతుంది. ఆల్మోస్ట్ నథింగ్ తీసుకొచ్చేసినట్టే. ఆ డీటెయిల్స్ చూద్దాం. అయితే ఇంత ప్రాబ్లంలో కూడా ఒక చిన్న బెనిఫిట్ అయితే యాడ్ అయింది. మీరు కనుక మింత్రాలో షాపింగ్ చేస్తూ ఉన్నట్టయితే అది కూడా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి ప్రస్తుతానికి అది 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు దాన్ని పెంచడం జరిగింది, 7.5% వరకు పెంచడం జరిగింది. అయితే ఇక్కడ ఒక లిమిట్ ఉంది. ఇది అన్లిమిటెడ్గా రాదు. పర్ క్వార్టర్కి 4,000 చొప్పున మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందగలరు. మీరు ఒక క్వార్టర్ కాకుండా ఒక 1 వీక్లోనో 1 మంత్లోనో 4,000 క్యాష్ బ్యాక్ కనుక ఈ కార్డు ఉపయోగించి ఎర్న్ చేసినట్టయితే అది అక్కడతో క్యాప్ అయిపోతుంది తప్ప మరింత క్యాష్ బ్యాక్ అయితే మీరు పొందలేరు. మళ్ళీ మీరు నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు క్యాష్ బ్యాక్ పొందాలంటే. దీనివల్ల కార్డ్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి ఇంట్లో ఒక కార్డు ఉన్నట్టయితే ఇకపై 2 కార్డ్స్ లేదా 3 కార్డ్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం జరిగేది, అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ కాబట్టి ఒక్కరి దగ్గర కార్డు ఉన్నట్టయితే ఫ్యామిలీ అందరూ కూడా యూజ్ చేసి క్యాష్ బ్యాక్ పొందేవాళ్ళు. ఇప్పుడు అలా చేయలేము, ఎందుకంటే క్యాపింగ్ వచ్చేసింది కాబట్టి. ఎక్కువ క్యాష్ బ్యాక్స్ ఎర్న్ చేయాలంటే ఎక్కువ కార్డ్స్ ఉండవలసిందే. అయితే ఇప్పుడు కూడా మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా క్లియర్ ట్రిప్లో 5% చొప్పున క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ కూడా మనకి 4,000 క్యాపింగ్ ఉంటుందన్నమాట పర్ క్వార్టర్కి. ఫ్లిప్కార్ట్ ఇంకా క్లియర్ ట్రిప్ అంటున్నాం కదా, రెండింటికి కంబైన్డ్గా కాదు. ఫ్లిప్కార్ట్కి 4,000 అలాగే క్లియర్ ట్రిప్కి 4,000, ఈ రెండింటికి విడివిడిగా 4,000 చొప్పున పర్ క్వార్టర్ మీరు క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేయొచ్చు. అన్లిమిటెడ్ నుంచి 4,000కి కంప్లీట్గా డ్రాప్ చేసేసారు. సో చాలా ఎక్కువగా ఈ కార్డ్స్తో క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అయితే మిగతా బెనిఫిట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. 4% చొప్పున కొన్ని యాప్స్లో మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది, అది అలాగే ఉంటుంది. అది అన్లిమిటెడ్గా కూడా వస్తుంది, అవి మీరు పక్కన స్క్రీన్పై చూడొచ్చు. ఇక కొన్ని ట్రాన్సాక్షన్స్పై 1% చొప్పున అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది, అది కూడా కంటిన్యూ అవుతుంది. ఇక క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు చాలామంది చూసే మరొక విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. సో ఇంతవరకు ఈ కార్డుతో మనకి లాంజ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అది కంప్లీట్గా డిస్కంటిన్యూ చేస్తారు. అంటే మీరు ఏం చేసినా కానీ మీకు లాంజ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయరు ఈ పర్టికులర్ కార్డుతో. సో లాంజ్ యాక్సెస్ కావాలి, అలాంటి క్రెడిట్ కార్డు కావాలంటే మాత్రం మీరు ఇకపై ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఈ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు. ఇక ఇవన్నీ కాకుండా కొన్ని కేటగిరీస్ పై మీరు స్పెండ్ చేసినట్టయితే ఈ కార్డు ఉపయోగించి మీకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. ఆ కేటగిరీస్ అన్ని కూడా మీరు పక్కన స్క్రీన్పై చూడొచ్చు. సో ఈ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి మీరు ఈ కార్డు ఉపయోగించి ఏమైనా పేమెంట్స్ అవి చేస్తే మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. సో ఇక్కడ ఉన్న పర్టికులర్ కేటగిరీకి సంబంధించి మీరు ఎక్కువగా పేమెంట్స్ అవి చేస్తున్నట్టయితే దానికి సంబంధించి వేరే ఏదైనా కార్డుపై మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తున్నా లేకపోతే ఎలాంటి క్యాష్ బ్యాక్ వస్తున్నా ఆ కార్డ్స్ అయినా కానీ మీరు ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మేజర్ డీవాల్యుయేషన్ ఇది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించి. పర్ క్వార్టర్కి 4,000 లిమిట్ పెట్టడం అంటే చాలా ఘోరం. పర్ క్వార్టర్ అంటే 3 నెలలకి మీకు 4,000 మాత్రం మ్యాక్స్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అది ఫ్లిప్కార్ట్ అయినా క్లియర్ ట్రిప్ అయినా మింత్రా అయినా కానీ. మింత్రాలో అయితే మాత్రం 5% కాకుండా 7.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చాలా మంది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ విషయం తెలిసారు. ఇప్పుడు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.